Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా నేను ఒక స్టోరీ అయితే చెప్తానండి. స్టోరీ దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ ఆఫ్ వన్ ఆఫ్ మై క్లయింట్. ఓకే, సో ట్రేడింగ్లో ఆల్మోస్ట్ 3 lakhs దాకా లాస్ అయ్యారు వాళ్ళు. సో ఏం చేశారు, ఎందుకు అంత లాస్ వచ్చింది అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు బిగినర్స్ అయితే మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక కేస్ స్టడీ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడింగ్ మీరు వీడియోస్ చూసినట్టయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ ఇవన్నీ ట్రేడింగ్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. 5 minutesలో 60,000 వచ్చింది, 10,000 వచ్చింది, 20,000 వచ్చింది, ఈవెన్ 1 lakh కూడా వచ్చింది అని చెప్పి మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు రైట్ నౌ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. బట్ రియాలిటీ అలా ఉండదండి. అసలు ఏముంటుంది ఇక్కడ లాసెస్కి పాసిబిలిటీ ఎంత ఉంది ప్రాఫిట్స్ కన్నా అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్. వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ ప్రాపర్ రీచ్ అయితే రావట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే చేస్తున్నాం, మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అవేర్నెస్ అండ్ ఈ స్టాక్ మార్కెట్ రిలేటివ్లీ కానీ ట్రేడింగ్ కేస్ స్టడీస్ కానీ ఈరోజు నేను ఏదైతే చేస్తున్నానో ట్రేడింగ్ కేస్ స్టడీస్ కానీ ఇలాంటివి కూడా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఓకే, సో టాపిక్ ట్రేడింగ్, దట్ రియల్ టైమ్ కేస్ స్టడీ. ఓకే, సో నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ 2018 నుంచి చేస్తున్నానండి. సో 2018 నుంచి నా ఏజ్ అప్పుడు 23 years. అప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాను నేను. అండ్ నాకు ఎక్కడ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అనేదే నాకు తెలీదు. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఈ రిలేటివ్లీ చూస్తూ మన డబ్బులు లెట్స్ నేను ఒక 1,000 rupees ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 1,000 rupees ఒక స్టాక్లో పెట్టే బదులుగా అదొక 10-15 స్టాక్స్లో పెట్టగలిగితే బెటర్ కదా, మనది డైవర్సిఫై అయ్యిద్ది కదా, ఒక స్టాక్లో పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనే నాలెడ్జ్ అయితే నాకు అప్పుడు ఉన్నింది. అంటే అవేర్నెస్ ఉన్నింది, నాలెడ్జ్ కూడా అని చెప్పను. సో అలా ఉన్నప్పుడు ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే అన్ని ఇనిషియల్గా డైరెక్ట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశాను 2018 నుంచి. 2013లో మనకు డైరెక్ట్ ఫండ్స్ అనేవి సెబీ రెగ్యులేషన్ కింద వచ్చాయి. 2016 నుంచి యాప్స్ ఏవైతే ఇప్పుడు మీరు యూజ్ చేసే యాప్స్ ఉన్నాయో అవైతే మనకి పీపుల్ విజిబిలిటీ అనేది క్రియేట్ అయింది. నేను 2018 నుంచి పెట్టాను. ఓకే, 13 to 18 5 years మనకి స్పేస్ ఉన్నది. సో నా జర్నీ ఇదంతా అయిన తర్వాత ఐ థాట్ టు క్రియేట్ అ కోర్స్ ఓవర్ దిస్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ కోర్సెస్ క్రియేట్ చేసినప్పుడు పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియోస్. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూశారు. చూసిన తర్వాత దే గాట్ వన్ ఒపీనియన్, ఓకే ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదని. సో వాళ్ళ ఇన్కమ్ కూడా ఎక్స్ట్రీమ్ ఎక్కువేం కాదండి, లైక్ 25,000 అలా ఉంది. అండ్ హీజ్ ఇంటూ సమ్ లైక్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రేడింగ్ అనేది ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్ చేశారు. డమ్మీ ట్రేడింగ్ చేస్తూనే చాలా మంచిగా రిటర్న్స్ వచ్చాయి. అంటే పెట్టిన ఒకటి 5,000, 10,000, 2,000 ప్రాఫిట్స్ తీయడం, ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోగలిగారు ఎప్పుడు డమ్మీ ట్రేడింగ్లో. ఓకే, అంటే మన మనీ కాదు. సో ట్రేడింగ్ చేయడానికి ముందరగా ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా బై చేయాలి, సెల్ చేయాలి, ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలి, లాస్ ఎలా మనం బుక్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకోవడానికి డమ్మీ ట్రేడింగ్ అనేది ఉంది యాక్సెస్ మనకి. సో మీరు రిలేటివ్లీ ట్రేడింగ్ విత్ డమ్మీ మనీ, జస్ట్ లైక్ నోయింగ్ హౌ ఇట్ వర్క్స్. మీ రియల్ మనీతో ట్రేడ్ చేయట్లేదు, జస్ట్ మనీ చేస్తున్నారు కానీ అవి రియల్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ప్రాఫిట్ వచ్చినా మీకు రాదు, లాస్ వచ్చినా మీకు రాదు. సో ఇవి చేస్తూ దే గాట్ అన్ ఐడియా హౌ ఇట్ వర్క్స్ అనేది. లేటర్ ఆన్ ఏమైంది, రియల్ మనీతో చేసినప్పుడు ఏంటంటే డమ్మీ మనీతో చేసిన లాంటి రిజల్ట్స్ రాలేదు. ఓకే, సో రాలేదు, నేర్చుకున్నారు, టెక్నిక్స్ నేర్చుకున్నారు, స్ట్రాటజీస్ చూసుకున్నారు, బట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎవరైతే ఆ పర్సన్ లాస్ అయి ఉన్నారో ఒక 3 lakhs దాకా, దే ఆర్ నాట్ వెల్లీ గ్రౌండెడ్ పీపుల్ అండ్ అంటే స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం కాదు. ఓకే, చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళు నెల నెల ఏదైతే సస్టైనబిలిటీ ఉంటుందో దాని మీద వెళ్ళే ఫ్యామిలీ అనమాట. సో అలాంటి సినారియో ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్లో మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే 20,000, 30,000, 3 lakhs, 4 lakhs, 10 lakhs దాకా కూడా పోగొట్టుకుంటారు. సో ఒక పాయింట్లో అన్న మనం ఆపేసేయాలి. అలా ఆగదు బ్రెయిన్, ఎందుకంటే మనం లాస్ అయిన దగ్గరే తెచ్చుకోవాలి అనే ఫిలాసఫీ కూడా ఉంది కదండి. సో ఇక్కడ పోయింది కదా, మనం ట్రై చేద్దాం ఇంకోసారి వస్తుందేమో అని ఓవర్గా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే లాస్లోనే ఉంటాం ట్రేడింగ్లో. అండ్ ట్రేడింగ్ అనేది ఏదో 5 minutes 10 minutes టాస్క్ కాదండి.
ఇది ఒక ఫుల్ టైం జాబ్. ఈ పర్టికులర్ టైంలోనే మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి, ఈ టైంలో ఎంట్రీ అవ్వాలి, ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. అది కొన్ని ఫ్యూ మినిట్స్ ఉంటుంది. సో అది ఏ టైము, పర్టికులర్ స్టాక్ ఏ స్టాక్లో ఈరోజు నేను ట్రేడ్ చేయాలనేది మీరు ముందే హోంవర్క్ చేసుకోవాలి. ఆ స్టాక్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాలి, న్యూస్ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనకి 3000 నుంచి 4000, అప్రాక్సిమేట్గా 3000 వేసుకోండి, 3000 to 3500 స్టాక్స్ ఉన్నాయనుకుందాం. కొత్త స్టాక్స్ వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మీరు ప్రజెంట్ కరెంట్ సినారియో ఏదన్నా నెట్లో కూడా చూస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు స్టాక్స్. సో ఇన్ని స్టాక్స్లో మీరు అన్ని స్టాక్స్ ట్రేడ్ చేయలేరు. సో మీరు ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనే నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి, ఈ అన్ని కంపెనీస్లో లెట్స్ ఒక పర్టికులర్ సెక్టార్ తీసుకున్నా, మీరు ఈవెన్ టాప్ 50 కంపెనీస్లో ట్రేడింగ్ చేయాలన్న ప్రతి స్టాక్ బాగా పర్ఫామ్ చేయదు ఎవ్రీడే. ఎందుకంటే నేనే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి, నేను కూడా ట్రేడింగ్ చేశాను. టాప్ 50 కంపెనీలోనే ఒక కంపెనీలో చేశాను, నాకు లాస్ అయ్యింది. నేను ఆ వీడియో కూడా చేసి పెట్టాను, మీరు కావాలంటే ఆ తర్వాత ఎక్స్ప్లోర్ అవ్వండి. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి ఈజీ మనీ లాగా అయిపోయిందండి ట్రేడింగ్. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్. అలాగ రాదు డబ్బులు. చాలా స్ట్రాటజీస్ ఉండాలి, చాలా టైం పెట్టాలి. ఈరోజు ఏం ట్రేడ్ చేయాలనేది ముందే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ ఎలా వెళ్తుంది, పొలిటికల్ జియో పొలిటికల్ థింగ్స్ ఎలా వెళ్తున్నాయి, ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉంది, సెంటిమెంటల్గా ఎలా ఉంది మార్కెట్. ఈవెన్ దో సెంటిమెంటల్గా మార్కెట్ సరిగా లేకపోయినా ఏ పర్టికులర్ సెక్టార్కి బూమ్ రావచ్చు, ఏ న్యూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి పర్టికులర్ కంపెనీకి, అనౌన్స్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయి, అండ్ ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రాజెక్ట్లో, అది అప్కమింగ్లో ఏమన్నా గ్రోత్ ఉన్న ఇవన్నీ చూసిన తర్వాతనే ఆ ఒక పర్టికులర్ డే ఒక పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది. అండ్ మనం ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు, లాస్ బుక్ చేయొచ్చు. ఇది స్కిల్ అండి. ఇదేదో టైం పాస్కి కానీ పార్ట్ టైం కానీ చేసేదైతే కాదు, ఇది స్కిల్. మీకు అలాగ ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి. వాళ్ళకు అవుతుందేమో, మనం వాళ్ళ డే ఇన్ డే అవుట్ వెళ్ళి మనం చూడడం లేదు. వాళ్ళ డే అంతా ఏం చేస్తున్నారు, ఎంత హోంవర్క్ చేస్తున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు అనేది మనం చూడడం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ 5 minutesలో 50,000 వచ్చింది, 10 minutesలో 20,000 వచ్చింది. ఇవి చూసి ఈజీగా మనీ ఎవరికైనా కావాలనిపిస్తుంది యాజ్ ఎ హ్యూమన్స్ కాబట్టి. సో దానికి మనం ఎప్పుడు టెంప్ట్ అయ్యి ట్రేడింగ్ అయితే చేయకూడదు. ఇది ఒక ఫుల్ టైం జాబ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాని నుంచి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నారండి నా దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సమ్ పీపుల్ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, దట్ టు నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఫ్యూ పీపుల్ 20,000 30,000 పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 3 lakhs 4 lakhs పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 lakhs దాకా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఏది సర్క్యులేట్ అయ్యిద్ది లాంగ్ రన్లో. మీరు ఒక 20 years పెట్టండి, 25 years పెట్టండి, ఎవరు చూడరండి ఆ వీడియోస్. 10 minutesలో 20,000 వచ్చింది, 1 dayలో నేను 1 lakh సంపాదించాను, ఇవి ట్రెండ్ అవుతాయి. అంటే ఇవే ఎక్కువ చూస్తారు మీరు ఇలాంటివి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ బిగినర్స్ మీరు ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ట్రేడింగ్ అంటే ఈరోజు పెట్టి ఈరోజు తీయడం, కొన్ని ఫ్యూ మినిట్స్లో తీయడం, ఇది వెరీ వెరీ రిస్కీ. అండ్ ఇది ఒక ఫుల్ టైం జాబ్. ప్రాపర్ వర్క్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఊరికే చేసేదైతే కాదండి. అండ్ ఎంత తెలిసినా కూడా లాస్కి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. మీరు ఓపెన్ చేయండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి చూడండి, ఏ యాప్లో అయినా. దే విల్ మెన్షన్ 9 out of 10 people విల్ లూజ్ ద మనీ. 10 మంది ఇన్వెస్ట్ చేస్తే 9 మంది ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 1% కూడా ఉండదు ఓవరే ఒక 100 మందికో 1000 మందికో మనం చూస్తే. సో ఈ నాలెడ్జ్ లేకోకుండా మనం చేస్తే ఏమైపోతుంది అంటే, ఫస్ట్ మార్కెట్ మీద ఒపీనియన్ పోతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంది, లాంగ్ రన్లో ఇది వెల్త్ని బిల్డ్ చేస్తుంది, మనం దానికి టైం ఎఫర్ట్ పెట్టనక్కర్లేదు. ఒక 5,000 10,000 మన ఫ్యూచర్ కోసం మనం పెట్టి ఒక 10 years 20 years అలా వదిలేస్తే దాంట్లో మనకు గ్రోత్ వస్తుంది అనే కాన్సెప్ట్ తెలియక మార్కెట్ని రాంగ్గా అజంప్షన్ చేసుకుంటున్నారండి. అండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని ఎందుకంటారంటే, ఇది 1-2 yearsలో వచ్చే డబ్బులు కాదండి, 10 years 15 years పెట్టాలి. కొన్నిసార్లు మార్కెట్ సైకిల్ 5 years ఉంటుంది. మీరు పాస్ట్ హిస్టరీ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, అది చూడండి, ఒక 17 minutes. సో అందులో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు ఎలా వెళ్తుంది మార్కెట్ సైకిల్స్ అనేవి. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని చేస్తే ట్రేడింగ్లో మీరు మార్కెట్ మనకి 6 days 5 days per week ఉంటుంది. అండ్ హాలిడేస్ అవి తీసేసిన యావరేజ్గా 22 to 24 days వేసుకుంటే మ్యాక్సిమం మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ సార్లు వస్తాయి, తక్కువ మందికి వస్తాయి. అండ్ ఇది ఒక ఫుల్ టైం జాబ్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయాలండి. సో లేదు అంటే
లాస్ అయ్యేకి పాసిబిలిటీస్ ఎవరి మీద డిపెండ్ అయ్యి, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అడిగారు ఒక 2 లక్షలు ఇవ్వండి మీకు నెల నెల 30,000 40,000 ఇస్తాను అంటే అది అలాంటివి నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకంత స్కిల్ ఉంటే మీ దగ్గర క్యాపిటల్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. వాళ్ళు అసలు మిమ్మల్ని డబ్బులు అడగకూడదు కదా. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఒక 1 CR మార్క్ని టచ్ అవ్వాలంటే ఏజ్ వైజ్గా ఎంతెంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, 1 CR to 10 CR అనేది అయితే చేసి చూపిస్తాను. ఆ వీడియోలో మీకు ఓవరాల్గా స్క్రీన్ మీద ఎడిటర్ వాళ్ళు కూడా మీకు డిస్ప్లే చేస్తారు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేది. సో ఈ వీడియోలో అయితే ఇదే అండి. ట్రేడింగ్ మీరు చేస్తున్నారు అంటే నేను ఇందాక ఇచ్చిన కేస్ స్టడీ ఏదైతే ఉందో, సో అలాగ ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా లాస్ అయితే అయ్యారు. సో నెక్స్ట్ టైం ఇంకొక కేస్ స్టడీ, రియల్ టైం కేస్ స్టడీతో నేను రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ కేస్ స్టడీలో ప్రాపర్గా నేను ఒక పర్సన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు, అంటే పర్సన్ ఇట్ సెల్ఫ్ నిజంగానే ఉన్నారు, కాకపోతే ఫేక్గా అన్నీ క్రియేట్ చేసేసి యాడ్స్ వేసేసి ఆ పర్సనే తీర్చేస్తున్నారు అన్నట్టుగా మనీ తీసుకున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక బోగస్ యాప్లోనే పెట్టించారు. అవన్నీ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎలా చెక్ చేసుకోవాలి యాప్ కరెక్టా కాదా అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎస్పెషలీ ఇది ఇన్వెస్ట్మెంట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా ఇంటెన్షన్. మెయిన్లీ మ్యూచువల్ ఫండ్, దట్ టు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ పర్సనలైజ్డ్, జనరలైజ్డ్ అయితే కాదు. నాకు ఒకటి ఉంటుంది గోల్, మీకు వేరే ఉంటాయి. సో మీ ఫండ్స్ వేరు ఉంటాయి, నా ఫండ్స్ వేరు ఉంటాయి, మీ అమౌంట్ వేరు ఉంటుంది, నా అమౌంట్ వేరు ఉంటుంది. ఇలా చాలా చాలా పర్సనలైజ్డ్ అండి. ఈ ర్యాండమ్గా చెప్పే వీడియోస్లో ఎక్కడ వినైతే మీరు ఇన్వెస్ట్ చేయకండి. మీకు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్ అండి. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme-related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.